వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మన దేశంలో అక్రమ మత మార్పిళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట అక్రమ మత మార్పిళ్ల వార్తలు వింటూనే ఉన్నా. మరీ ముఖ్యంగా గిరిజనులు ఉన్న చోట్ల ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో మరీ విపరీతంగా జరుగుతున్నాయి. వీటికి విరుగుడుగా విశ్వ హిందూ పరిషత్, ధర్మజాగరణ లాంటి సంస్థలు, ఇతర హిందూ సంస్థలు గర్వాపసి పేరుతో ఎప్పటికప్పుడు వారికి మన హిందూ మతం గొప్పతనం చెప్పి తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నారు. అయితే అసలు వీరు ఎందుకు మారుతున్నట్లు అని ప్రతి సాధారణ పౌరుడిగా సందేహాలు వస్తుంటాయి. అలాగే ఇలా అక్రమ మత మార్పిళ్లు చేసి హిందూ ధర్మాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయాలని విదేశీ శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకు విదేశీ శక్తులు నిధులు కూడా సమకూరుస్తుంటున్నాయని మనం చాలాసార్లు విన్నాం. కానీ ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం విదేశీ నిధులు ఇందుకు వస్తున్నాయని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ధృవీకరించింది. దీంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ మత మార్పిళ్లు చేస్తూ అమెరికాతో ప్రత్యక్ష సంబంధాలున్న క్రైస్తవ మిషనరీ ముఠాను ఈడీ ఛేదించింది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో మత మార్పిళ్లను సులభంగా చేయడానికి ఈ నిధులను అక్కడికి మళ్లించారని కూడా వెలికితీసింది. అమెరికాకు చెందిన మిషనరీ సంస్థ ది తిమోతి ఇనిషియేటివ్ టీటీఐతో సంబంధం కలిగి దేశవ్యాప్తంగా సుమారు 95 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మొత్తం 95 కోట్లలో 6.5 కోట్లు కేవలం ఛత్తీస్గఢ్లోని దంతురి, బస్తర్ ప్రాంతాలకే పంపించారని కూడా ఈడీ తేల్చింది. ఈడీ దర్యాప్తును కాస్త పక్కన పెడితే బస్తర్ పూర్తిగా నక్సల్స్ ఉండే ఏరియా కాగా దంతూరి పాక్షికంగా నక్సల్స్ పట్టున్న ప్రాంతం. చాలా సంవత్సరాల వరకు ఇక్కడ రహదారులు, విద్యుత్ సౌకర్యాలు కూడా ఉండేవి కాదు. కానీ అక్కడ చర్చిలు వెలిశాయి. పాస్టర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డారు. మావోయిస్టుల హింసతో అట్టుడికిపోయే ఈ ప్రాంతాల్లో అక్కడ స్థానికులు వెళ్ళడానికి కూడా కాస్త జంకేవారు. కానీ క్రైస్తవ మిషనరీలు మాత్రం అక్కడికి ఎలా వెళ్ళగలిగాయి? నిర్భయంగా ఎలా సంచరించేవారు? ఎవరి ఇళ్లలో ఉండేవారు? మావోలు వారికి సహకరించేవారా అన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి. అలాగే క్రైస్తవ మిషనరీలకు మావోలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా సాగేవా అన్న అనుమానాలు కూడా వస్తుంటాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టీటీఐ అనే సంస్థ మొత్తం 95 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించింది. దేశంలో క్రైస్తవ మత ప్రచార, మత మార్పిడి కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఆ సంస్థ ఈ మొత్తం వినియోగించుకుంది. బస్తర్ మరియు దంతరి ప్రాంతాలలో 6.5 కోట్ల ఖర్చు చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. విదేశీ బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి భారతదేశంలో పదే నగదును విత్డ్రా చేస్తున్నట్లు కూడా ఈ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ డెబిట్ కార్డు ద్వారా భారత్లోకి తరలిస్తున్న నిధులపై దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈడీ పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సమయంలో అమెరికా హస్తముందని బయటపడింది. ఈ ఆపరేషన్ సమయంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మికా మార్క్ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 25 విదేశీ డెబిట్ కార్డులను మరియు 40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అమెరికాకు చెందిన ట్రస్టీ బ్యాంక్ డెబిట్ కార్డులను భారతదేశానికి తీసుకువచ్చి వాటిని ఉపయోగించి ఏటీఎంల ద్వారా నిరంతరంగా నగదును తీసేవారని కూడా ఈడీ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇక గత కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్లోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ఈ కార్డులను ఉపయోగించి భారీ మొత్తంలో నగదును అసాధారణ మరియు సందేహాస్పద రీతిలో విత్డ్రా చేశారని కూడా పేర్కొంది. ఈ నిధులు క్రైస్తవ మత ప్రచారం మరియు విస్తరణ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న ది తిమోతి ఇనిషియేటివ్ అనే మిషనరీ సంస్థతో ముడిపడి ఉన్నాయని కూడా ఈడీ ప్రకటించింది. ఆ సంస్థ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA కింద నమోదు కానప్పటికీ భారతదేశంలోని తన ఖర్చుల కోసం ఈ నిధులను ఉపయోగించుకుందని ఈడీ తెలిపింది. అంతేకాకుండా ఈ నిధులు ఇంకా ఏ అవసరాలకు ఉపయోగించారో కూడా వెలికి తీసే పనిలో ఈడీ నిమగ్నమైంది. అంటే భారతదేశం మీద విదేశీ మతాలు ఎంత పెద్ద కుట్ర చేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరం లే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.